ఇమీడియట్గా సీఎం గారి ఆదేశాల మేరకు రీహాబిలిటేషన్ స్టార్ట్ అవ్వాలి, రిలీఫ్ అందించాలి. దానికి కూడా ఏంటంటే డ్రోన్స్, లో లెవెల్ ఫ్లయింగ్ ఏరియల్ వెహికల్స్ పెట్టి మొత్తం రియల్ టైం ట్రాకింగ్ చేసి పంట నష్టం ఎంత జరిగింది, ఇల్లు ఏంటి, మొత్తం రియల్ టైం ట్రాకింగ్ చేయమని చెప్పారు. చేసి దాని తర్వాత రిలీఫ్ రీహాబిలిటేషన్ కూడా యుద్ధ ప్రాతిపదికంగా డేటా డ్రివెన్ మోడల్లో చేయమని ఆయన ఆదేశాలు జారీ చేశారు. కావాల్సిన ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసింది. ఇక్కడ ప్రజలు నేను ఒక విషయం కోరాలనుకుంటున్నాను, దయచేసి అందరూ మీ ఇంట్లో ఉండండి. రెండోది, బీచెస్ కానీ లో లయింగ్ ఏరియాస్కి దయచేసి వెళ్ళొద్దండి. అధికారులు చెప్పింది తూచా తప్పకుండా పాటించండి. ఎందుకంటే ఇది చాలా ఇప్పుడు ఉన్న సమాచారం మేరకు 100 కిలోమీటర్ల వేగంగా వస్తుంది కనుక అందరం జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్ళీ ఇబ్బంది పడతాం. ఇప్పటికీ మీడియా మిత్రులు మీరు కూడా కవరేజ్ చేస్తున్నారు, మీరు కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా మీరు కూడా న్యూస్ ఆర్టికల్స్ చేస్తున్నారు, నేను మానిటర్ చేస్తున్నాం, పాజిటివ్గా బిల్డ్ చేస్తున్నారు. సో ప్రజలు కూడా ఏంటంటే అడ్వైజరీ టైం టు టైం తీసుకుని అది పాటించాలి మేము కోరుతున్నాం. ఈ టైం బయటికి వెళ్తాం కరెక్ట్ కాదు, బీచ్ల దగ్గరికి వెళ్తాం, వీడియోలు చేస్తాం, ఇది టైం కాదు. ఇది అందరు జాగ్రత్తగా ఉండాలి. చాలా క్రిటికల్ అవర్ ఉంటుంది 11:30 నుంచి. ఇప్పటికీ మీరు చూస్తే చాలా దగ్గర వర్షాలు గట్టిగా పడుతున్నాయి, దాటిన తర్వాత కూడా వర్షం ఉంటుంది కనుక అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలా చాలా ఉంది. సారీ, ఇప్పుడు పొద్దున గౌరవ హోంమంత్రి గారు మేము ఇద్దరం కలిసి అందరితో ఎమ్మెల్యేలతో, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలతో ఎంపీలతో కూడా మాట్లాడాం. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాం ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది. గోపాల్పురం ఎమ్మెల్యే గారితో మాట్లాడడం, ఎర్ర కాలువ పొటెన్షియల్గా ప్రాబ్లం ఉందంటే దానికి కావాల్సిన చర్యలు మేము సెంట్రల్ ఇక్కడ తీసుకున్నాం, ఆయన కూడా యాక్షన్లోకి దిగి అక్కడ లోకల్గా ఆయన కోఆర్డినేట్ చేస్తున్నాం. సో ప్రజాప్రతినిధులు అందరితో మాట్లాడాను, ఎమ్మెల్యేలతో మాట్లాడా, ఎంపీలతో మాట్లాడా, అందరినీ ఫీల్డ్లో ఉండమన్నాం. కంపల్సరీ ఈరోజు అందరిలో చైతన్యం తీసుకొచ్చి ప్రికాషన్స్ తీసుకోమనం. రేపు అయిన తర్వాత ఫీల్డ్కి వెళ్ళమనం, గ్రామాలకు వెళ్ళాలి, పంట పొలాలకు వెళ్ళాలి, మొత్తం రిలీఫ్ రీహాబిలిటేషన్ పక్కడబందీకి చేసే విధంగా వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండాలని మేము చెప్తాం కూడా జరిగింది. సో అందరినీ మీరు చూస్తే ఇప్పటికీ సెంటర్స్ వచ్చేయగల, నేను చెప్పాను మళ్ళీ రిపీట్ చేస్తాను, ఇవాక్యుయేషన్ వచ్చేయగల ఏంటంటే 1238 గ్రామాల్లో ప్రోయాక్టివ్గా అక్కడ హై రిస్క్ అంటే ఓల్డ్ ఏజ్ కానివ్వండి, ప్రెగ్నెంట్ ఉమెన్ కానివ్వండి, వాళ్ళని మేము తరలిస్తాం జరిగింది. 1906 టెంపరవరీ రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తాం జరిగింది. అంటే ఇనీషియల్గా కొంతమంది చేశారు, దానిపైన యాక్షన్ ఏముంటుంది అనేది మేడం గారు తీసుకుంటారు. బట్ ఇప్పుడు మా ఫోకస్ అంతా